ఆయన కింద పడి కాలు ఇరిగిందని చెప్తే ఆయనను పరామర్శించడానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది మీరు అంచనా వేసుకోండి. అంటే నిజంగా ఆయన ఏం అనుకుంటుండో ఏం చెప్పుకుంటుండో కింద వాస్తవ పరిస్థితులు అట్లా లేవు మురళి గారు. ఇవన్నీ మన చర్యల వల్ల వచ్చే పరిస్థితులు. సో నేను చంద్రశేఖరరావు గారిలాగా ఉండదలుచుకోలేదు. కాకిలాగా ఎక్కువ కాలం దాన్ని పట్టుకొని వేలాడదలుచుకోలేదు. నేను ఉన్న కొద్ది కాలమైన క్వాలిటీ కొంచెం ప్రజల పట్ల మనం అంటే ఒక గౌరవం ఉండే విధంగా వ్యవహరించదలుచుకున్నా. నేను ఈ అధికారాన్ని దొరికింది కదా అని ఆదర బాదరగా అంతా తినేసి పూసేసుకొని కలగాపులగం చేసి ఇట్లుండదలుచుకోలేదు. ఎక్కువ కాలం దీన్ని పట్టుకొని ప్రజలు తిరస్కరించిన, చీ కొట్టిన, కాండ్రించి ఊంచిన, ఈ కుర్చీ నాకే కావాలి, మళ్ళీ అయితే అని కాకి గోల కూడా నేను చేయదలుచుకోలేదు. ఎగ్జాక్ట్ 10 years 54 to 64 2024 to 2034 100% తెలంగాణ కోసం కమిట్మెంట్తో పనిచేస్తే ఆ తర్వాత నేషనల్ లెవెలా ఇంకోటా లేకపోతే హ్యాపీగా మా పిల్లలతోనో మనమడితోనో మా వాళ్ళతోనో లేకపోతే కొత్తగా రాజకీయాలలో వచ్చేటోళ్లకు పొలిటికల్ పార్టీ లైన్సే కాదు తెలంగాణ అనే లైన్ పెట్టుకొని ఇతర పార్టీల నుంచి ఎవరైనా ఎదిగే పిల్లలు కొత్తోళ్ళు కొత్త తరం ఏదైనా వస్తే కూడా వాళ్ళకు కొంచెం విజ్డమ్ అంటే కొంచెం జ్ఞానాన్ని పెంచే విధంగా కొంచెం సూచన చేయాలనేది నా కోరిక, నా ఆలోచన. అంతే తప్ప అర్జెంటుగా ఇది అయిపోయింది ఇంకా నెక్స్ట్ అది చెట్టు మీద కోతి దుంకినట్టు ఆ చెట్టు నుంచి ఆ కొమ్మ మీద నుంచి ఈ కొమ్మ మీదకి ఇట్లాంటి దుంకుడు వ్యవహారాలు నేను చేయను మురళి గారు. ఒక చిన్న అబ్జర్వేషన్, ప్రశాంత్ కిషోర్ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ మీ ఆయన ఒక ఇంటర్వ్యూస్లో ఒక మాట విన్నా, రాజులు మహారాజులు వాళ్ళకి ఒక కోటరీ ఉండిపోయి ఏం జరుగుతుందో వాళ్ళకి తెలిసే అవకాశం లేక మారువేషంలో జనాల దగ్గరికి వెళ్ళి ఫీడ్బ్యాక్ తెలుసుకునేవాళ్ళు అని చెప్పి. దీని మీద మీ కామెంట్ ఏంటి? మీకు అలాంటి జెన్యూన్ ఫీడ్బ్యాక్ మీ ఐబీ మీ పిఆర్ఓలు మీ చుట్టూ ఉండేవాళ్ళు కాకుండా రేవంత్ రెడ్డికి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలుసుకునే ఆ లైన్ ఉందా? ఉంది. నేను ఇక్కడనే రోజుకు ఒక 1000 మందిని కలుస్తాను. ఇప్పుడు మనం ఏదైతే కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నా ఎవ్రీడే మార్నింగ్ యావరేజ్గా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ముఖ్యమంత్రిగా కూడా ఈరోజు దాదాపు యావరేజ్గా ఒక 1000 మందిని కలుస్తున్నాను. నేను జర్నలిస్టులతో కూడా నేను జనరల్గా చాలాసేపు కూర్చొని అంటే వాళ్ళు చిట్చాట్ అంటారు, నేను పిచ్చాపాటి అంట. నేను క్యాజువల్గా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంటా. క్యాజువల్గా ఇంటరాక్ట్ అయినప్పుడు ఏమైందంటే వాళ్ళకున్న ఫీడ్బ్యాక్ అంతా మనకు చెప్తారు. ఇప్పుడు మారువేషం వేసుకొని తిరిగే పరిస్థితుల్లో మారువేషం వేసుకొని పోతే దొంగతనానికి వచ్చిందని పట్టుకొని కొట్టే ప్రమాదం ఉంది. కాకపోతే అందరినీ కలిసి నేను మాట్లాడుతుంటాను. నేను ఎప్పుడు కూడా నా లైఫ్ స్టైల్లో కానీ నా ఫంక్షనింగ్లో కానీ నేను మార్పు తెచ్చుకోలే. నేను కింద కార్యకర్తలతోటి చిన్న పత్రిక సంబంధించిన వాళ్ళతో లేకపోతే రాజకీయ నాయకులు సర్పంచ్ ఈ స్థాయి ఉన్న వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను. నేను ఉంటే పొద్దుగాల పెద్ద లీడర్లను కలవను, లాస్ట్కి పెద్ద లీడర్లను కలుస్తాను.